హెచ్సియు భూముల వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. జేసీబీలతో చెట్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీనిపై సినీ సెలబ్రిటీస్ స్పందిస్తున్నారు. సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అనే హ్యాష్ట్యాగ్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. హెచ్సియు భూముల్ని, అక్కడి ప్రాణుల్ని కాపాడాలని అర్థం వచ్చేలా ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ విధ్వంసాన్ని తాను అంగీకరించలేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మీ పార్టీ చర్యను పరిశీలిస్తారా అంటూ రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. టాలీవుడ్ నటులు ఈషా రెబ్బా, ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, అభినవ్ గోమఠం, నోయల్ షాన్, ప్రియాంక జవాల్కర్, యాంకర్ రష్మి గౌతమ్ తదితరులు ఇన్స్టాలో స్పందించారు. హెచ్సియు దగ్గర జరుగుతున్న చర్యలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కూడా విద్యార్థుల పోరాటానికి తన వంతు మద్దతు తెలిపారు. హీరోయిన్ సమంత కూడా హెచ్సియు దగ్గర ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడాలని పిలుపునిచ్చింది. After listening to all the cries of those birds, and our birds and peacocks e kakunta, there are many more deers and other species which I have been habitating there. Peak summers are coming in, and ఇలాంటి ఒక సందర్భంలో ఆ పక్షుల్ని, ఆ పశువుల్ని వారి ఇంటి నుంచి బయట తరిమేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్. కానీ యు ఆర్ అవర్ ఓన్లీ పవర్ అండ్ యు ఆర్ అవర్ ఓన్లీ ఆప్షన్ టు రీహాబిలిటేట్ దోస్ యానిమల్స్. సో ప్లీజ్ ఆ పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డిసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హెచ్సియు భూ వివాదంపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్పందించారు. పర్యావరణ పరిరక్షణ కోసం దయచేసి ఆ భూములను కాపాడండి అంటూ ఇన్స్టాలో పోస్టు చేశారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ కూడా ఈ వివాదంపై స్పందించారు. భవిష్యత్తు తరాల కోసం ఈ 400 ఎకరాలను వదిలేయండి అని తెలంగాణ ప్రభుత్వానికి ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసింది. మొత్తానికి హెచ్సియు భూ వివాదం ఇప్పుడు సీఎం వర్సెస్ సెలబ్రిటీస్ అన్నట్టుగా మారింది. For my kids and all our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్.